మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నాగచైతన్య సమంత విడిపోయి దాదాపుగా 3 ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. కోర్టు సైతం అధికారికంగా చైసాంలకు విడాకులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఎవరి దారి వారిదేననే సంగతి తెలిసిందే. చైతన్య శోభితల నిశ్చితార్థం జరగడంతో సమంత పేరును ప్రస్తావిస్తూ పదుల సంఖ్యలో కథలను ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత చైతన్యలలో ఎవరి దారి వారిదనే సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అర్హత వాళ్లకు ఉంది. సమంత విషయంలో మీడియా సైలెంట్ గా ఉంటే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఈ ఏడాది సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సమంత త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే. సమంత విషయంలో మీడియా మరీ ఎక్కువగా జోక్యం చేసుకుంటే ఆమె మరోమారు కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సమంత మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా కథనాలను ప్రచురించడాన్ని ఎవరూ అంగీకరించారు. సమంత రెమ్యునరేషన్ గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంగా ఉందని తెలుస్తోంది. మా ఇంటి బంగారంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సామ్ చేతిలో ఉన్నాయి. ఇతర భాషలపై కూడా సమంత దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రలకే ఓటు వేస్తుండటం గమనార్హం. సమంత రెండో పెళ్లి అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఆమె ఇష్టమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.